Namaste and welcome to day 22 of 30-day health challenge. So 22nd day health challenge కి వెళ్ళే ముందు మీరు కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇటు మీరు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఇతరులు కూడా ఆరోగ్యంగా ఉండేలా చేసేటట్టుగా ఈ యాక్టివిటీని రూపొందించాను కాబట్టి దాని ద్వారా మీకు మరింతగా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే మనకి మనం బెనిఫిట్ చేసుకోవడమే కాకుండా ఇతరులకు హెల్ప్ చేస్తే వాళ్ళు బెనిఫిట్ అవుతే మనకు డబుల్ బెనిఫిట్ కదా. ఓకే, సో మరి ఈ రోజు ఏంటి? ఫాస్టింగ్ అంటే ఉపవాసం. అయ్య బాబోయ్, ఉపవాసమా? ఉపవాసానికి హెల్త్ కి ఏంటి సంబంధం అనుకుంటారేమో. ఉపవాసం అంటే కొంతమంది అసలు ఏమీ తినకుండా మనల్ని మనం అంటే కంప్లీట్ గా చేసుకోవడం, స్టార్వింగ్ అనుకుంటారు, కానీ కాదు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని మీరు వినే ఉంటారు. సో ఫాస్టింగ్ అంటే బేసికల్లీ కొంత సమయం మనం ఆహారం తీసుకోకుండా ఉండడం. సో ఆ కొంత సమయం ఎప్పుడు అని కనుక మీరు అర్థం చేసుకుంటే ఇది చాలా సింపుల్ గా పాటించవచ్చు. సో చాలా సందర్భాల్లో రాత్రి బిజినెస్ నుండి, ఆఫీస్ నుండి, షాప్స్ నుండి ఇంటికి లేట్గా రావడం, లేట్గా భోజనం చేయడం. సో అంటే కనీసం 9కి అలా ఇంటికి రావడము, ఒక్కొక్కసారి తినేసరికి కొంతమందికి అయితే 10, 11 కావడం, ముఖ్యంగా ఈ టెక్స్టైల్ ఇంకా వేరే ఇతర బిజినెస్ లో ఉండే వాళ్ళకు. సో అప్పుడు ఫ్రెష్ అయ్యి తిని పడుకొని మళ్ళీ ఉదయాన్నే లేచి టీలు కాఫీలతో రోజులు మొదలు పెడతారు కదా. సో ఈ డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో, ఎస్పెషల్లీ రాత్రి మనం తిన్న తర్వాత నుండి ప్రొద్దున మరొకసారి మన ఆహారం మొదలు పెట్టే ఈ డ్యూరేషన్ ఎంత ఎక్కువగా ఉంటే అంత శరీరానికి మంచిది, అంత హీలింగ్ లోపల నుంచి జరుగుతుంది, అంటే రిపేర్ జరుగుతుంది అనమాట. సో ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే రాత్రి పూటనే బెస్ట్ కదా. ఎందుకంటే రోజంతా మనం ఏదో తింటూ ఉంటాం, పనులు చేస్తూ ఉంటాం, కానీ రాత్రి ఏమీ తినము, హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాం. కాబట్టి మనం నిద్రలో ఉన్నప్పుడు ఈ రిపేర్ అనేది వేగవంతం అవుతుంది. మరి ఈ రిపేర్ మంచిగా కావాలి అంటే ఆ పీరియడ్ లో మనకు తినకుండా ఉంటే మంచిది. అంతేకాని లేట్ నైట్ డిన్నర్స్ అని చాలా లేటుగా మెలకువతో ఉండడము, రాత్రి వరకు, అర్ధరాత్రి వరకు అప్పుడు ఏవో తింటూ జంక్ ఫుడ్, ఎస్పెషల్లీ కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ ఇలాంటివి తాగుతూ ఉండడము, దీనివల్ల మన ఆరోగ్యం పాడవుతుంది. సో మరి బెస్ట్ వే ఏం చేయాలి అని అంటే, రాత్రి ఎన్ని గంటలకైతే తింటామో పొద్దున మళ్ళీ అన్ని గంటల వరకే ఏమీ తినకుండా ఈ మధ్యలో డ్యూరేషన్ ని మనం మెయింటైన్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, రాత్రి 7 గంటలకి నేను భోజనం చేశాను అనుకోండి, మళ్ళీ ఉదయం 7 గంటల వరకు ఇంకేమీ తీసుకోకుండా ఉండగలగాలి. నీళ్లు తీసుకోవచ్చు, నీళ్లు కాకుండా ఇంకేమీ వద్దు అని. సో ఉదయం 7 గంటలకే మనం భోజనం చేయడం అంటే, ఇప్పుడు చాలా మంది 9 గంటలకు భోజనం చేశారనుకోండి, కానీ పొద్దున్న లేవగానే 6:30, 7కి టీ కాఫీలతో రోజు మొదలు పెట్టారనుకోండి, 12 అవర్స్ గ్యాప్ కావట్లేదు. సో ఎప్పుడైతే ఈ గ్యాప్ ఎంత తక్కువగా అవుతూ ఉంటుందో హీలింగ్ కి అంత టైం దొరకదన్నమాట. సో హీలింగ్ కి ఎక్కువ టైం ఇవ్వాలి, ఎందుకంటే ఆ తర్వాత నెక్స్ట్ డే అంతా కూడా శరీరం తనకు తాను ఆరోగ్యంగా ఉంచుకుంటూ చక్కగా ఎఫిషియెంట్ గా పనులు చేయగలగాలి. నెంబర్ 1. నెంబర్ 2, పాతవి ఏవైనా ఉన్నాయనుకోండి, మనకి ఇబ్బందులు, ఆ నొప్పి ఈ నొప్పి అనేవి, అవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా హీల్ కావాలి అంటే ఈ డ్యూరేషన్ పెంచాలి. అయితే ఈ డ్యూరేషన్ ఎంత అనేది ఎవరికి వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. ఎస్. సో చాలా మంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే 14 అవర్స్, 16 అవర్స్ ఫాస్టింగ్ చేయాలి అంటారు, కానీ అది అందరికీ సూటబుల్ కాదు. సో అందరూ ఒకే విధంగా చేయడానికి వీల్లేదు, ఎందుకంటే మన శరీర తత్వం డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి మన శరీర తత్వాన్ని బట్టి మనమే డిసైడ్ చేసుకోవాలి. మరి మన శరీర తత్వం ఎవరికి తెలుస్తుంది? మనకి తెలుస్తుంది. మీరు 12 అవర్స్‌తో స్టార్ట్ చేయండి. రాత్రి 7 గంటలకి భోజనం చేయండి. లేదా మీకు 7 వీలు కాదంటే 8 అయినా పర్వాలేదు. 8 గంటలకు భోంచేసేసి మళ్ళీ ఉదయం 8 వరకు ఏమీ తీసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. అలా కొన్ని రోజులు చేస్తే మీకు కంఫర్టబుల్ అనిపించింది, దాంతో మీకు నిజంగా ఎనర్జీ పెరిగినట్టుగా, ఆరోగ్యంగా అయినట్టుగా అనిపించిందనుకోండి, దెన్ ఇంకొక అరగంట పెంచండి. ఆ తర్వాత ఇంకొక అరగంట, అలా వారానికి ఒక టైం మెయింటైన్ చేస్తూ నెమ్మదిగా మీరు టైం పెంచుకోవచ్చు. సో కొంతమందికి, అంటే మా ఎక్స్‌పీరియన్స్‌లో చూసిన వాళ్ళకి ఇలా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చెప్పి 16 అవర్స్ గ్యాప్‌తో ఉండడము బలవంతంగా. సో దానివల్ల హెల్త్ పాడైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే ఆ శరీర తత్వానికి 16 అవర్స్ సూటబుల్ కాదు అని అర్థం. సో మరి మీ శరీర తత్వానికి ఏది సూటబుల్ అనేది మీకు గైడెన్స్ కావాలి అంటే డెఫినెట్‌గా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. కన్సల్ట్ అయ్యి మీరు గైడెన్స్ కూడా తీసుకోవచ్చు. సో బట్ టిల్ దెన్ ఈ 12 అవర్స్‌తో స్టార్ట్ చేయండి. ఎంత ఎర్లీగా తింటే అంత మంచిది. ఉదయం ఆ టైం తర్వాత, అంటే ఇప్పుడు 7 అంటే 7 వరకు, 8 అంటే 8 వరకు అలా. సో ఆ టైం మెయింటైన్ చేయండి. ఆ తర్వాత ఏదైనా తినడం మొదలుపెట్టండి. సో
దీనివల్ల బాడీ డీటాక్స్ అవుతుంది, క్లీన్ అవుతుంది, హీల్ అవుతుంది, మీరు ఆరోగ్యంగా అవుతారు. ఓకే, సో మరి ఎందుకు ఆలస్యం, ఈ రోజు నుండే మొదలు పెట్టండి. ఈ రోజు రాత్రి టైం మీ చేతిలో ఉంది కదా, ఇవాళ నుండే మొదలు పెట్టండి. సో మరొక హెల్త్ ఛాలెంజ్తో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ.